ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనిషికి ఆరోగ్యంతో పాటు ఆనందము, సుఖ సంతోషాలు ఉండాలి అని కోరుకుంటాం. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడి ఇట్లాంటివి లేకుండా జీవితం ఉంటే బాగుండని కోరుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఉరుకు పరుగుల జీవితాల వల్ల ప్రతిదానికి స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ అన్ని వయసుల వారు లోనవుతూ అనేక రకాలైన మానసిక సంబంధమైన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి మెడిటేషన్ చేస్తే ఇలాంటి వాటికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది, మనసు బాగుంటుంది, అనేక రకాల సమస్యలు తగ్గుతాయి, రాకుండా ఉంటాయి. సంతోషంగా ఆనందంగా జీవితం గడవటానికి మెడిటేషన్ చాలా మంచిదని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. చాలామంది బయట వారు కూడా చెప్తారు. చాలామంది మాకు సమయం లేదంటుంటారు. కళ్ళు మూసుకు ధ్యానం చేస్తే ఏమొస్తుంది, కాస్త తింటే రుచి వస్తుంది, ఆసనాలు చేస్తే వ్యాయామం ద్వారా ఆరోగ్యం వస్తుందని తెలుసు. కానీ ధ్యానం చేస్తే మనసు మంచిగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది, చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయని చాలామంది చెప్పినా అవన్నీ నమ్మరు. చాలామంది మెడిటేషన్ చేయరు. అసలు మెడిటేషన్ చేయటం ద్వారా మెదడులో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయని సైంటిఫిక్ స్టడీ ఒకటి అమెరికా వారు చేశారు. మెడిటేషన్ చేయని వారిని చేసేవారిని కంపేర్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మరి ప్రూవ్ చేశారనమాట. మరి అలాంటి వాస్తవాలు మీరు వింటే చాలామంది మెడిటేషన్ చేయటానికి మొగ్గు చూపుతారు. మన జీవితానికి ఎంతో మంచి మార్పులు మెడిటేషన్ తీసుకొస్తుందని నమ్ముతారు. అలాంటి స్టడీ చేసిన వారు 2012 సంవత్సరంలో లాబొరేటరీ ఆఫ్ న్యూరో ఇమాజిన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ మరియు ఒక్లా స్కూల్ ఆఫ్ మెడిసిన్, లాస్ ఏంజల్స్, USA వారు వీళ్ళ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశోధన చేసి మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ఎలా చేశారు, ఎంతమంది మీద చేశారు. 50 మందిని బాగా మెడిటేషన్ చేసేవారిని తీసుకున్నారు. ఎలా అంటే రోజుకి అరగంట నుంచి 2 గంటల సేపు మెడిటేషన్ చేసేవారు అయి ఉండాలి ఒకటి. రెండవది 4 ఏళ్ల నుంచి 46 ఏళ్ల అనుభవంతో మెడిటేషన్ చేసేవారు. మొదలెట్టి 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యేవాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా 4 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ఉన్న వాళ్ళని 50 మందిలో ఉండేటట్టు చూసుకున్నారు. వారంలో కనీసం 5 రోజులైనా తప్పనిసరిగా మెడిటేషన్ చేసేవారు అయి ఉండాలి. ఈ 3 రకాలుగా ఉండేవాళ్ళని 50 మందిని తీసుకున్నారండి. వీళ్ళకి ముందు ఎంఆర్ఐ తీశారు. వీళ్ళ ఎంఆర్ఐ ఎట్లా ఉందో పక్కన పెట్టారు. అదే ఇంకొక 50 మందిని కంపేరిటివ్ స్టడీ చేయాలంటే మరి పోల్చాలంటే ఇంకొక గ్రూప్ ఉండాలి కదా. ఇంకొక 50 మందిని తీసుకున్నారు. ఆ 50 మంది ఫిజికల్గా, మెంటల్గా బాగా హెల్తీగా ఉన్న వారిని తీసుకున్నారు. కానీ వాళ్ళు మెడిటేషన్ చేయరు. మేము మెడిటేషన్ చేయకుండానే మేము హెల్తీగా ఉన్నాం కదా, ఫిజికల్గా మెంటల్గా మాకు అన్నీ బాగున్నాయి కదా అనేవారిని కరెక్ట్గా తీసుకున్నారు. వీళ్ళకి 50 మందికి ఎంఆర్ఐ తీశారు. ఈ ఎంఆర్ఐలో చూడగా స్ట్రక్చరల్ అంటే ఇప్పుడు ఆలోచన అంటే కనపడదు. బ్రెయిన్లో ఏ భాగం ఎలా ఉంది, అక్కడ సెల్స్లో ఏమైనా రక్తం గడ్డగట్టిందా, రక్త ప్రసరణ తగ్గిందా, కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకుందా, ప్లేట్లెట్స్ ఏమైనా గడ్డగట్టి, ఇవన్నీ స్ట్రక్చరల్గా ఎంఆర్ఐలో కనపడతాయి కదా. అలాగే స్ట్రక్చరల్గా బ్రెయిన్ సెల్స్లో కూడా ఏ ఏరియాలో చేంజెస్ బాగా ఉన్నాయి మెడిటేషన్ చేసేవారికి, చేయని వారికి అని వీళ్ళ స్టడీ చేస్తే 7 అద్భుతమైన సత్యాలు వీళ్ళ పరిశోధనలో రుజువైనవి. అవి వింటే మీరందరూ కూడా మెడిటేషన్ చేయటం వెంటనే మొదలు పెడతారు. మొట్టమొదటిది గిరిఫికేషన్ అన్నారు. అంటే బ్రెయిన్లో మడతలు ఉంటాయి. బ్రెయిన్లో ఒక బ్రెయిన్ సెల్కి మరొక బ్రెయిన్ సెల్కి ఈ రెండింటికి ఎత్తు ఉంటుంది, మధ్యలో పల్లం ఉంటుంది. ఈ మధ్యలో ఉండే పల్లం అనే ఏరియా తక్కువ ఉంటే మనకి మెమరీ తక్కువ ఉంటుందన్నమాట, బ్రెయిన్ కుసించుకుపోతున్నట్టు. ఈ పల్లం ఏరియా కనుక ఎక్కువైందనుకోండి, కణానికి మధ్యలో ఆ పల్లం ఏరియా లెంగ్త్ పెరిగితే బ్రెయిన్ బాగా ముసలితనంలో కూడా బాగా పనిచేస్తున్నట్టు గుర్తు. ఈ పల్లం ఏరియాలో లెంగ్త్ పెరగటం జరిగింది, కుసించుకుపోకుండా లెంగ్త్ పెరిగింది మెడిటేషన్ చేసేవాళ్ళకి. ఏజ్ పెరుగుతున్నా కూడా ఇక్కడ ఆ పల్లం ఏరియా తగ్గిపోవట్లేదన్నమాట. కణానికి మధ్యలో ఆ గ్యాప్ పెరిగిందనమాట. మెడిటేషన్ ఆ ఏరియాని పెంచుతున్నది. కాబట్టి వీళ్ళకి ముసలితనంలో కూడా మెదడు కుసించుకుపోవటం, మతిమరుపు రావటం జరగకుండా మెడిటేషన్ చేసేవారికి బాగా ఇది ఉపయోగపడుతుందని ఇచ్చారు. ఈ ఎత్తు పల్లాల్లో పల్లం ఏరియాలో లెంగ్త్ పెరగటం అనేది ఎంఆర్ఐలో క్లియర్గా వీళ్ళు మెడిటేషన్ చేసేవారికి పల్లం
లెంగ్త్ ఎక్కువ ఉండటం, చేయని వారికి అది తక్కువ ఉండటం స్పష్టంగా కనపడింది. రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం, మెదడు నుంచి సమాచారం నరాల ద్వారా అవయవాలకి, అవయవాల నుంచి సమాచారం నరాల ద్వారా మెదడుకి చేరువేస్తుంది కదా. ఈ నరాల కణాలు ఒక కణానికి బాగా బాండింగ్ మంచిగా ఉందంట. అంటే చూడండి, ఒక మనిషికి పక్క మనిషికి అవినాభావ సంబంధం బాగుంటే వాళ్ళ స్నేహం బాగుందంటాం కదా మనం, అట్లా రిలేషన్. అట్లాగే నర్వ్ సెల్కి బాండింగ్ బాగా ఉంది. దీని ద్వారా నర్వ్ కండక్టివిటీ బాగుంది. అంటే బ్రెయిన్ నుంచి ప్రతిదీ నరాల ద్వారా బాగా వెళ్ళటానికి, అన్నీ రావటానికి నర్వ్ కండక్టివిటీ హెల్దీగా ఉంది. ఇది మామూలుగా మెడిటేషన్ చేసేవారిలో బాగుంది, మెడిటేషన్ చేయకుండా హెల్దీగానే ఉన్నాం అని ఏ జబ్బులు లేని వారిని తీసినప్పుడు కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ బాగుంది నర్వ్ కండక్టివ్ అని తెలిసిందనమాట. అంటే నర్వ్ సెల్ బాండింగ్ చాలా మంచిగా ఉన్నట్టు ప్రూవ్ అయింది ఇక్కడ స్ట్రక్చరల్గా. ఇక మూడవది, మెదడులో ఇన్సులిన్ అనే భాగం ఉంటుంది. ఈ భాగం దేన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంటుందంటే ఫెయిర్నెస్ని, మన హానెస్టీని, మనలో ప్రేమతత్వాన్ని, మనలో కోఆపరేషన్ని, అంటే అందరికి సహకారం అందించే గుణం ఉంటుంది, కోఆపరేట్ చేస్తుంటారు కదా. ఇవన్నిటికి సంబంధించిన ఇన్సులిన్ అనే ఏరియా బాగా యాక్టివేట్ అవుతున్నదట మెడిటేషన్ చేసేసరికి. ఇది ఎంఆర్ఐ స్కానింగ్లోనే ఆ ఏరియా బాగా యాక్టివ్ అయ్యి, మెడిటేషన్ చేయని వారితో పోలిస్తే చేసిన వారికి ఆ ఏరియా బాగా యాక్టివ్ అవటం కనబడింది. అంటే ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ మంచిగా ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత, నలుగురిని కలుపుకెళ్ళటం, కోఆపరేట్ చేయటం, అందరికీ నిజాయితీగా ఉండటం, ఫెయిర్గా ఉండటం, ఈ ఏరియా యాక్టివ్గా ఉంటే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. ఇట్లాంటివి లేని వాళ్ళందరికీ ఈ ఏరియా డల్గా ఉంటుందన్నమాట, ఇన్సులిన్ అనే ఏరియా. ఇక నాలుగవది, సింపథెటిక్ నర్వ్ బాగా యాక్టివ్గా ఎవరికి ఉంటుందో వాళ్ళకి కాస్త కోపము, ఆవేశం, బాగా యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటి వాటిలో బీపీ రేజ్ ఇట్లా ఉంటారనమాట. పారాసింపథెటిక్ నర్వ్ బాగా యాక్టివ్గా ఉంటే వీళ్ళు కామ్గా, కూల్గా, హాయిగా, రిలాక్స్డ్గా ఉంటారు. ఈ మెడిటేషన్ చేసేవారిలో సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యొక్క యాక్టివిటీ కొంచెం డౌన్గా ఉండి, పారాసింపథెటిక్ నరాల యొక్క యాక్టివిటీ ఆ బ్రెయిన్లో బాగా ఉందట. అందుకని మెడిటేషన్ యొక్క ప్రభావం పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ మీద బాగా పనిచేసి, అందుకని వీళ్ళు బాగా రిలాక్స్ అయ్యేటట్టు, ఇరిటేషన్ లేకుండా ఉండేటట్టు, కూల్గా, కామ్గా ఉండేటట్టు ఈ పారాసింపథెటిక్ నర్వ్ ఆ పని చేస్తుంది. అందుకని పారాసింపథెటిక్ నర్వ్ని బాగా యాక్టివేట్ చేయడానికి, సింపథెటిక్ నర్వ్ని కాస్త రెగ్యులేట్ చేయటానికి, ఓవర్గా పనిచేయకుండా రెగ్యులేట్ చేయటానికి మెడిటేషన్ బాగా పనికొస్తున్నదని ఈ పరిశోధనలో రుజువైందనమాట. ఇక ఐదవది, మనకి అటెన్షన్ కానీ మెమరీ కానీ బాగుండాలనుకుంటాం. ఏదన్నా పని చేసేటప్పుడు అటెన్షన్, శ్రద్ధతో ఉండు అంటారు, శ్రద్ధతో పనిచేయ అంటారు. అలా ప్రతి పని పట్ల అటెన్షన్ ఉండటానికి, మెమరీ బాగా ఉండటానికి మెదడులో ఒక ఏరియా ఉంటుంది, అది కూనియస్. ఈ ఏరియా బాగా యాక్టివ్గా అవుతున్నదట. అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఈ మెమరీకి, అటెన్షన్కి సంబంధించిన ఏరియా యాక్టివ్గా పనిచేయటం ఇందులో క్లియర్గా ఎంఆర్ఐలో కనపడింది. మెడిటేషన్ చేయని 50 గ్రూప్ ఉన్నారు కదా, వాళ్ళకంటే వీళ్ళకి ఇది బాగా యాక్టివ్ అవటం స్పష్టంగా కనపడింది అనమాట. ఇక ఆరవది, మన మెదడులో ఫ్యూజిఫామ్ గిరస్ అనే ఏరియా ఉంటుంది. ఇది చూపుకి, చదవటానికి, గుర్తుపట్టడానికి, మనకి ఇలాంటి అవసరాలకు ఉపయోగపడే ఏరియా అన్నమాట. ఆ ఏరియా బాగా చురుగ్గా పనిచేస్తున్నదట. అందుకని ముసలితనంలో కూడా చూడటానికి, చదవటానికి, గుర్తుపట్టడానికి, వీటన్నిటికీ ఈ ఏరియా మెయిన్ అనమాట. అందుకని మెడిటేషన్ చేసేవారికి ముసలితనంలో కూడా ఋషులు అందుకని 140, 150 సంవత్సరంలో కూడా ఈ చదవటం, చూడటం, గుర్తుపట్టడం ఇవన్నీ అట్లా ఉండటానికి కూడా ఈ ఏరియా బాగా యాక్టివేట్ అవుతుందట. ఇక చివరగా అతి ముఖ్యమైనది, జడ్జిమెంట్స్ బాగా తీసుకోవటానికి అతి ముఖ్యమైన ప్రదేశం ఇది ముందుది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మరియు ఫ్రంటల్ కార్టెక్స్ థిక్నెస్ బాగా పెరిగినట్టు ఎంఆర్ఐ స్కానింగ్లో మెడిటేషన్ చేసే 50 మందికి ఈ ఏరియాలో ఆ థిక్నెస్ బాగా ఉండి వీళ్ళకి జడ్జిమెంట్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అని 50 మందిలో గమనించడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో థిక్నెస్ బాగా ఉంటే
వీళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏ విషయం మీదైనా ఫోకస్ చేయగలుగుతారు. ఫోకస్ ఉంటే సక్సెస్ ఉంటుంది. అందుకని ఫోకస్ని బాగా, అందుకని చాలామంది మేధావులకి ఇక్కడ తలకాయ లావుగా ఉంటుంది అంటారు. సైంటిస్టులకి, మేధావులకి, బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్న వారికి ఈ బుర్ర, ఈ ఏరియా బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది మంచిదని కూడా చెప్తారు. కొంతమంది పైకి చూసే వీడేంటి అనేది కూడా కనిపెట్టేయడానికి దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది అన్నమాట. ఇవన్నీ అమెరికా వారు 2010 సంవత్సరంలో మెడిటేషన్ చెయ్యని వారిని, ఆరోగ్యకరంగా, ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవారు 50 మందిని తీసుకుని, మెడిటేషన్ బాగా చేసేవారిని తీసి కంపారిటివ్ స్టడీ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా స్ట్రక్చరల్ చేంజెస్ ఏమొస్తున్నాయి, మెడిటేషన్ ద్వారా ఎన్ని అద్భుతాలు మెదడులో జరుగుతున్నాయని నిరూపించారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు, రాత్రి పడుకునే ముందు ఒక అరగంట సేపు అన్న మెడిటేషన్ చేయటానికి మనం అలవాటు పడితే చాలా చాలా మంచి లాభాలు మన శారీరక, మానసిక సంబంధమైన వాటిలో మనం పొందటానికి మంచి అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ, జీవితానికి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి అతి ముఖ్యమైన అవసరం మన ఆలోచన సరళి. దాన్ని ఒక ట్రాక్లో పెట్టడానికి, మనం అనుకున్నది సాధించడానికి, కంట్రోలింగ్ పవర్ మనకు రావడానికి మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.